బ్రతుకంత బాధగా కలలు నిగాధగా కన్నీటి ధారగా కరగిపోయే తలచేది జరుగదు జరిగేది తెలియదు బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుగా. వేణు తండ్రి రమాకాంత్ మరణం తర్వాత ఆంధ్ర పాఠశాల నుండి బయటికి వచ్చి ఇల్లు చేరుకుంటాడు. తన ఇంటిని స్వర్గధామం చేద్దామని, తన వాళ్ళందరినీ తాను చూసుకోవాలని నిర్ణయం తీసుకుంటాడు. బావ లక్ష్మారెడ్డి హనుమంతయ్య సహాయంతో వ్యవసాయ కార్యకలాపాలని నిర్వహిస్తుంటారు. చెల్లెలి పెళ్లి కూడా జరుగుతుంది. తాను కార్యక్రమాలని మౌనంగా చూస్తూ ఉంటాడు. అంతా ప్రశాంతంగా ఉందని వారి భావన. కానీ వేణు మనసు అగ్నిపర్వతంలోని లావా వలె కుతకుత ఉడికిపోతోంది. తాను వారికి దూరం అవుతున్నాడా, లేక వారే తనను దూరం చేస్తున్నారా? అతడు తేల్చుకోలేని ప్రశ్నలు. మొదట తనను తాను సమీక్షించుకోవడం మొదలుపెట్టాడు. అతని చీకటి బాల్యం అందరితోనే హాయిగా గడిచిపోయింది. వయసు పెరిగిన కొలది అభిమానం కూడా పెరిగింది. దాంతో అందరికీ దూరంగా జరగడం మొదలైంది. ఒంటరితనం చేరువైంది. 4 గోడలే స్నేహితులయ్యారు. ఊహలు పగటి కలలు ఆత్మీయులుగా మారిపోయారు. ఊహాసుందరి శారద మాటలు ఓదార్పులయ్యాయి. ఆ తీయని ప్రపంచంలో ఊహల రెక్కలు కట్టుకొని స్వేచ్ఛగా విహంగాల వలె ఎగిరిపోయేవాడు. తన కల్పనాశక్తితో స్వప్న సౌధాలను నిర్మించుకునేవాడు. రేడియో నాటకాలు అందుకు ఆలంబనమయ్యేవి. నలుగురి కన్నా తన లోకమే మిన్నా అని భావించాడు. అది క్రమంగా అతనికి, అతని చుట్టూ ఉన్నవారికి మధ్య అఘాతాన్ని తవ్వింది. దూరాన్ని పెంచింది. ఒకరినొకరు మర్చిపోయే స్థాయికి తీసుకువచ్చింది. వేణుకు లోకమే తెలియదనే అభిప్రాయాన్ని అందరిలో కల్పించింది. అతని ఆలోచనల మీద వారికి నమ్మకం పోయింది. అతనిలో కూడా వారంటే భయం, మరికొంత ద్వేషం, అనాసక్తత వంటివి ఏర్పడ్డాయి. బలహీనత వేణులో బలంగా పాతుకుపోయింది. న్యూనతా భావం వేళ్ళూనుకుంది. కుటుంబ సభ్యులపై, వారి సమస్యలపై నిర్లిప్తత కలిగింది. ఎప్పుడైనా తన అభిప్రాయాన్ని వాళ్ళు అడిగితే తనకేమీ తెలియదని చెప్పి మీ ఇష్టం అనేవాడు. క్రమంగా వారు అడగడం, వేణు చెప్పడం రెండూ దూరమయ్యాయి. వేణు మనస్సు కుటుంబ సభ్యుల ప్రవర్తనల వలన మసకబారిపోయింది. వారు చూపించే ప్రేమ, మమకారాలలో కృత్రిమత్వం కనిపించేది. తననట్లా వారు ఎందుకు మానసిక చిత్రవద గురి చేస్తున్నారో అర్థమయ్యేది కాదు. హృదయం మంచి చెడులకు మధ్య కొట్టుకొని నొక్కులు పడింది. పిచ్చెక్కిపోయేది. ఆక్రోశ ఆవేశాలతో మనసు వేడెక్కిపోయేది. ఎక్కడెక్కడికో పరుగులు తీయాలనిపించేది. 4 గోడలు దాటి చెట్లు, పుట్టలు, గట్లు దాటుతూ పరిగెత్తాలనిపించేది. స్త్రీ ఒక అద్భుతమైన శక్తి స్వరూపిణి అని గ్రహించాడు. తన వంటి చీకటి బతుకులకు ఆశాజ్యోతి అని నిశ్చయించుకున్నాడు. మగవాని కోసం భగవంతుడు సృష్టించిన అమోఘమైన, అమూల్యమైన వరమని తెలుసుకున్నాడు. ద్వేషాలను, రోషాలను, పగలను, పట్టింపులను, కక్షలను, కార్పణ్యాలను రూపుమాపే ఏకైక సాధనం స్త్రీ అని గ్రహించాడు. ఆమెపై ఆరాధనాభావం ఆరంభమైంది. అన్వేషణ మొదలైంది. అప్పటికి అంది అందని ఊహల్లో కనిపించి కనిపించకుండా దాగుడు మూతలాడుకునే శారదే అతని సహచరిగా, సహభాగినిగా, ఒంటరితనాన్ని పోగొట్టి ఓదార్పునిచ్చే అమృతవల్లిగా, తన జీవిత నౌకను ఆనందపు తీరాలకు చేర్చే చుక్కానిగా శారద దర్శనమిచ్చింది. తన చీకటి బతుకులో ఆమె కనుదివ్వెలతో కాంతిమయం చేసే సౌదామినిగా గోచరించింది. వాస్తవం కలత పెట్టినప్పుడు, తెలియక ఎవరైనా అతని మనసును బాధపరిచినప్పుడు, ఇతని భవిష్యత్తు శూన్యమని వ్యాఖ్యానించినప్పుడు, బంగ్లాపైకి పోయి అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని రుద్ది సుందర లోకాలను సృష్టించమని భూతాన్ని ఆజ్ఞాపించినట్లు వేణు తన మనసులోకి ఊహా ప్రేయసి శారదను ఆహ్వానించేవాడు. కొన్ని గంటలు ఆ లోకాలలోనే విహరించేవాడు. తర్వాత వాస్తవానికి దిగి వచ్చేవాడు. ఇట్లా వేణు జీవితంలో కొన్నేళ్లు విడదీయరాని భాగంగా మారిపోయింది. అతనికి కాలక్షేపమైంది.
అట్లా కాకపోతే బంగ్లా పచారులు చేస్తూ వర్తమానపు తీరుతెన్నులను కుటుంబ సభ్యులను క్షుణ్ణంగా ఎవరూ అడగకపోయినా తనను తాను చర్చించుకునేవాడు. ఒంటరిగానే తీర్మానాలు చేసుకునేవాడు. సమస్యలకు నివారణోపాయాలను అన్వేషించేవాడు. పరిష్కార పథకాలకు కల్పన చేసుకునేవాడు. స్పష్టమైన అభిప్రాయాలను ఏర్పరచుకునేవాడు. తన భావాలు, స్వప్నాలు అడవిగాచిన వెన్నెలని తెలిసి కూడా తన ఆనందం కోసం, సంతృప్తి కోసం, కాలక్షేపం కోసం, మానసికంగా కుటుంబానికి తోడ్పడుతున్నానన్న సంతోషం కోసం ఆలోచిస్తూనే ఉండేవాడు వేణు లక్ష్యమైన చదువు పట్ల అప్పుడు అశ్రద్ధ చేసినా తిరిగి దాన్ని పట్టుకునేవాడు. ఆ దారిలోనే నడక సాగించేవాడు. కుటుంబ సమస్యలకు ఎంత స్పందించినప్పటికీ చదువును విస్మరింపలేదు. అతని జీవితానికి అది ఉత్తేజమని, చైతన్యమని, విలువ పెంచే సాధనమని వేణుకు బాగా తెలుసు. 8వ తరగతి పుస్తకాలు కొని తెచ్చుకున్నాడు. పిల్లలు చదవగలిగే వారిని చదివించుకొని పాఠాలను గుర్తుపెట్టుకున్నాడు. కానీ ఇంగ్లీష్, గణితం వారి వల్ల కాదని వేణుకు తెలుసు. అదొక పెద్ద సమస్యగా మారుతుందని అతని భయం. ఒక్కొక్కప్పుడు అసాధ్యం అనిపించేది. తాను అందుల పాఠశాలను విడవడం పొరపాటు అనిపించేది. దాని ఫలితం తన జీవితం నాశనం అవుతుందనిపించేది. ఏం చెయ్యాలో అర్థమయ్యేది కాదు. నడి సంద్రపు తుఫాన్లో చిక్కిన నావికుని వలె వేణు మనసు అల్లల్లాడిపోయేది. తీరం కోసం వెతికేది. ఎటు చూసినా పెద్ద పెద్ద కెరటాలతో సాగరం మృత్యువు వలె చేతులు చాచి భయపెడుతున్నట్లు అనిపించేది. చాలా సందర్భాలలో అతడు ప్రమాదపు అంచుల దాకా వెళ్ళి తిరిగి వచ్చాడు. అటువంటి సమయాలలో కాలమే అతన్ని కాపాడుతూ వచ్చిందని, ఆ కాలానికి అతడు కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. పార్వతమ్మ ఎన్ని మాటలన్నా, ఆటంకాలు కల్పించినా హనుమంతయ్య వేణు కుటుంబానికి సహకరిస్తూనే ఉన్నాడు. రమాకాంత్ చివరి మాట అతనిపై ప్రభావం చూపిస్తూనే ఉంది. రాత్రిళ్ళు వేణు కుటుంబం భయంగా ఉంటుందని గ్రహించాడు. అతని తమ్ముడు వినోద్ హెచ్ఎస్సి 11వ తరగతిలో ఫెయిల్ అయి ఇంటి దగ్గరనే పోయిన సబ్జెక్టులను రాయటానికి చదువుకుంటున్నాడు. అందువల్ల వేణు చదువుకు తోడ్పడే విధంగా, వినోద్కు ఉపయోగపడే విధంగా రాత్రిళ్ళు వేణు దగ్గర పడుకోమని చెప్పాడు. వినోద్ తానొక్కడే కాకుండా తన ప్రియ స్నేహితుడైన జనార్దన్ రావును కూడా వెంటబెట్టుకొని వచ్చాడు. వారి వయసు కూడా ఇంచుమించుగా వేణు వయసుతో సమానం కావడం వల్ల మంచి స్నేహితులుగా మారిపోయారు. చాలా కాలానికి వేణుకు ఆ ఊళ్ళో స్నేహితులు దొరికారు. అతని సంతోషానికి అవధులు లేవు. 4 గోడల పంజరంలో బ్రతుకుతున్న అతనికి వారిరువురు మంచి వార్తాహరులయ్యారు. ఆ ఊరిలోని తమాషాలను, చిన్న చిన్న తగవులను ప్రతిరోజు చేరవేసేవారు. వేణుకు అంతకుముందు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. కొత్త ఆలోచనలకు పునాదులు పడుతున్నాయి. అవి ఊహల్లోకి చొరబడుతున్నాయి. వినోద్, జనార్దన్ రావులు రాత్రి భోజనాలు ముగించుకొని వచ్చేవారు. రోజుకొక విషయంపై చర్చలు జరిగేవి. అవి హాస్యరసాన్ని కురిపించేవి. ముఖ్యంగా వినోద్, జనార్దన్ రావులు తమ విద్యార్థి దశలో చేసిన ఘనకార్యాలు వేణుని ఆకర్షించేవి. స్నేహితులు చెప్పే తమాషా ముచ్చట్లకు మనసారా నవ్వుకునేవాడు. భర్తను పోగొట్టుకొని ఆవేదనకు గురైన సరళమ్మ కూడా ఆ మాటలకు నవ్వుకునేది. ఇల్లు కళకళలాడేది. పండు వెన్నెల వలె ఆ ఇంట్లోని బాధలనే నల్ల చీకట్లను తరిమివేసినట్లుండేది. కాలమే తెలిసేది కాదు. ఒక్కొక్కసారి రాత్రి 11, 12 గంటలు కూడా దాటేది. పిల్లలు కూడా ఆ సంతోషాన్ని పంచుకునేవారు. ఆ ఇంట్లో నవ్వులలో కలవలేక, ఆనందాన్ని అనుభవింపలేక పార్వతమ్మ తరచుగా అందరినీ సూటి పోటీ మాటలతో రెచ్చగొట్టేది. ముఖ్యంగా హనుమంతయ్యపై కోపంతో అతని తమ్ముడైన వినోదును పరోక్షంగా దుర్భాషలాడేది. లేనిపోని అంగడి చేస్తున్నారని, నిద్ర పట్టనివ్వడం లేదని తనలో తాను గట్టిగా గొణుక్కునేది. సంతోష సమయాన్ని సంఘర్షణగా చేయాలని ఆమె కోరిక. పార్వతమ్మ మాటలను పట్టించుకోకపోతే పట్టింపుతో మరింత రెట్టింపు చేసేది. పట్టించుకుంటే తననందరూ కలిసి ఇంటి నుండి వెళ్ళగొడుతున్నారని రాత్రిని చూడకుండా గొడవ చేసేది. వారిపై ఆమెకు గల కసినంతా సంఘర్షణలో తీర్చుకునేది. అమ్మమ్మ ప్రవర్తన చూస్తే వేణుకు కోపం వచ్చేది. అంతులేని బాధ కలిగేది. ఎంతో కాలానికి తన కోసం కాలం పంపిన మంచి స్నేహితులను నిందించడం వేణు సహింపలేకపోయాడు. అమ్మమ్మను గట్టిగా ఎదిరించేవాడు. ఒక్కొక్కప్పుడు కొట్టడానికి వెళ్ళేవాడు. అందరూ ఆపేవారు. కోపం చల్లారిన తర్వాత తన ప్రవర్తన ఎంత గర్హనీయమో తెలిసేది. సిగ్గు కలిగేది. అమ్మమ్మ తన మాటలకు, చేతలకు భయపడి నిందించడం మానుకుంటుందని వేణు అట్లా చేసేవాడు. కానీ ఆమె మరింత రెచ్చిపోయి తిట్టడం తీవ్రం చేసేది. వేణు మనసు కలత చెందేది. ఆ సమస్యకు పరిష్కారం దొరకదని తెలుసుకున్నాడు. కానీ తన మిత్రులను దూరం చేసుకోకూడదనుకున్నాడు. కొన్ని సమస్యలకు ఊరుకోవడమే ఉత్తమ ఔషధమని
గ్రహించాడు వేణు. స్నేహితుల రాక వలన వేణు చదువుకు రెక్కలొచ్చాయి, ఆశలు చిగురించాయి. వినోద్ పొద్దున్నే లేచి వెళ్ళిపోయేవాడు. పగలంతా వారి పొలం పనులు చేసేవాడు. రాత్రి వచ్చి సరదా కబుర్లు చెప్పి నవ్వించేవాడు. అలసిపోయి నిద్రించేవాడు. అతనిపై ఆశ వదులుకున్నాడు వేణు. ఇక మరో మిత్రుడు జనార్దన్ రావు. తండ్రి ఉద్యోగరీత్యా మరో ఊళ్ళో ఉండి హెచ్ఎస్సి ఫెయిల్ అయ్యి తన తండ్రికి సంబంధించిన వ్యవసాయం చూడడానికి వేణు ఊరికి, అంటే తన సొంత ఊరికి వచ్చాడు. నానమ్మ దగ్గర ఉంటూ పొలం పనులు చేసేవాడు. అందువల్ల వేణు స్నేహం ముడివడిన తర్వాత భోజనం సమయం తప్ప తక్కిన సమయం అంతా వేణు ఇంట్లోనే గడిపేవాడు. తల్లి సరళమ్మ కూడా జనార్దన్ రావును కొడుకు వల్లనే చూసేది. అతడు కూడా వేణు కుటుంబ సభ్యులలో భాగమయ్యాడు. కష్ట సుఖాలలో పాలు పంచుకున్నాడు. వేణుకు ప్రాణమిత్రుడిగా మారిపోయాడు. ఆ స్నేహితులే లేకపోతే తన జీవితం ఎంత ఎడారిగా మారిపోయేది. తనకు కాలం ప్రసాదించిన గొప్ప వరం అనుకున్నాడు వేణు. పగలు ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండడం వల్ల వేణుకు చదవడానికి బాగా ఉపయోగపడేది. రాత్రి కూడా ముచ్చట్లైన తర్వాత అరగంట సేపు చదివేవాడు. కానీ నిద్రా సమయం కావడం వల్ల కొన్ని లైన్లు తప్పిపోయేవి. వేణు గమనించి జ్ఞాపకం చేసేవాడు. వెంటనే సవరించుకొని చదివేవాడు. ఆ స్థితికి వేణుకు బాధ కలిగేది. తన కోసం అతని నిద్రను పాడు చేయడం సరైనది కాదనిపించేది. రేపు చదువుదాం, పడుకో అనేవాడు. కానీ కష్టపడి కళ్ళను నులుపుకుంటూ నిద్రను దూరం చేసే ప్రయత్నం చేసేవాడు. కానీ సాధ్యమయ్యేది కాదు. వేణు కూడా పడుకుందామనేవాడు. పైగా అప్పటికి ఆ ఊర్లో కరెంట్ లేదు. కిరసనాయిల దీపంతోనే చదవవలసి వచ్చేది. ఒక్కొక్కప్పుడు తల వెంట్రుకలు కూడా దీపానికి అంటుకునేవి. వెంటనే జాగ్రత్త పడేవాడు. ఈ కష్టాలన్నీ వేణుకు తెలుసు. అందున స్నేహితుడు చేసే సహాయం ఉచితమైనది, కేవలం మానవత్వంతో కూడింది. దాన్ని చాలా పదిలంగా కాపాడుకోవాలి. ఏమాత్రం అధికారం ఉండదు. ఆ ఊళ్ళో ఆ సహకారం దొరకడమే గొప్ప. తన గమ్యానికి చక్కని అవకాశం. అత్యాశ పనికిరాదు. చీకటిలో నక్షత్రాల కాంతి దారి చూపినట్లు మారుమూల పల్లెల్లో స్నేహితులు చదవడం తన చదువుకు ఆశాదీపం. అది ఆరిపోకుండా చూసుకోవాలి అనుకున్నాడు వేణు దృఢంగా. ఆ దారిలోనే నడిచాడు. వేణు తన చదువు కొరకు సరికొత్త మార్గాలను అన్వేషించాడు. కేవలం జనార్దన్ రావును మాత్రమే బాధ పెట్టడం కానీ ఆధారపడడం కానీ వేణుకి ఇష్టం లేదు. అందుబాటులో ఉన్న ఏ చిన్న అవకాశమునైనా ఉపయోగించుకోవాలనుకున్నాడు. చివరికి అతనికి తన ఊళ్ళో ప్రాథమిక పాఠశాల కనిపించింది. అందులో హెడ్ మాస్టర్ రామచంద్రయ్య సార్ బోధనాపరంగా సహృదయంతో సహాయం చేస్తాడని అందరూ చెప్పుకునేవారు. విద్యార్థులు కూడా అతని మంచితనాన్ని మెచ్చుకునేవారు. అందువల్ల ఆ పాఠశాలకు పోయి ఇంగ్లీషు గ్రామరు, లెక్కలు, కొన్ని ముఖ్యమైన అధ్యాయాలు చెప్పించుకోవాలనుకున్నాడు. వేణు రెండవ చెల్లెలు పావని ఆ స్కూల్లో 3వ తరగతి చదువుతున్నది కనుక ఆమెతో వెళ్ళవచ్చునని వేణు ఉద్దేశం. ఒకరోజు ఉదయం పూట స్కూల్కు బయలుదేరాడు. పావని చేయి పట్టి నడిపిస్తున్నది. వేణుకు అదంతా కొత్తగా వింతగా అనిపించింది. పుట్టింది ఆ ఊరైనా ఆ దారులన్నీ కొత్తగా అనిపించాయి. అడుగులు తడబడుతున్నాయి. బిడియం, భయం వేణులో చాలా ఎక్కువ. తననెన్నో కళ్ళు వింతగా చూస్తున్నాయని, వ్యాఖ్యానం చేస్తున్నాయని భయం. అతడు ఎప్పుడో హైదరాబాద్కు వెళ్ళేటప్పుడు తప్ప మరెప్పుడూ ఆ ఊర్లో కనిపించాడు. కనిపించినప్పుడు ఊరి జనం జాలితోనూ మంచితనంతోనూ మానవత్వంతోనూ అతని చెవులు వినేటట్లు మాట్లాడుకుంటారు. వారికి కల్లా కపటం తెలియదు. మనసులోని భావాలను దాచుకోరు. అన్నయ్యని ఎక్కడ తోలిపోతున్నావు అని కొందరు, స్కూల్కి ఎందుకు అని మరికొందరు, పూర్వజన్మ కర్మను ఎవరేం చేస్తారు అని ఇంకొంతమంది వ్యాఖ్యానించేవారు. ఆ మాటలు వేణు వీణులకు కఠోరంగా వినిపించేవి. మనస్సును పగలగొట్టేవి. హృదయాన్ని ముక్కలు చేసేవి. సున్నితమైన వేణు ఆలోచనలను అల్లకల్లోలపరిచేవి. అప్పుడే మొలకెత్తి బాహ్య ప్రపంచాన్ని చూడాలనుకున్న ధైర్యాన్ని ఆ మాటలు చిన్నాభిన్నం చేసేవి. జంతు ప్రదర్శనశాలలో తానొక వింత జంతువు అయినట్లు సమాజం ఎందుకు చూస్తుందో అర్థం కాలేదు అతనికి. వారు తన భవిష్యత్తును తీర్చిదిద్దే నిర్మాతలా, నిర్ణేతలా? పనికిరాని సానుభూతి మాటలు ఎందుకు? ఉపయోగపడే చిన్న సహాయం ఒకటి చేయకూడదా? తమ మాటలతో ఇతరుల మనస్సులను బాధించడమే వీరు నేర్చుకున్న లోకజ్ఞానమా? మరునాడు తిరిగి పాఠశాలకు పోయి రామచంద్రయ్య సార్ని కలిసి తన విషయం చెప్పుకున్నాడు. అతడు కూడా వేణును అభినందించి ఇంగ్లీష్ గ్రామర్ను చెప్పాడు. వారి హెడ్ మాస్టర్ కావడం వలన తన పీరియడ్లతో పాటు ఇతర పనులు కూడా ఎక్కువ ఉండేవి. అయినా తీరిక చేసుకొని సమస్యలను పరిష్కరించేవారు.
గణిత విషయాన్ని మరో ఉపాధ్యాయుడు వెంకటనారాయణ సార్తో చెప్పారు. కానీ అతడు తన వ్యాపార పనులను చూడడం వలన సరిగ్గా చెప్పలేకపోయేవాడు. ఒక్కొక్క రోజు వేణు స్కూల్లో ఊరికే కూర్చొని వచ్చేవాడు. దానివలన విసుగు కలిగేది, వృద్ధాశ్రమం అనిపించేది. 15 రోజుల తర్వాత వేణు స్కూల్కు వెళ్ళడం మానివేశాడు. స్కూల్ ప్రయాణం స్వల్పకాలమైనా అది అందించిన అనుభవాలు చాలా గొప్పవి. జీవితాన్ని మలుచుకునే దృష్టిని ప్రసాదించింది, ఆలోచనలకు పదును పెట్టింది, ఊహలకు వాస్తవిక దృక్పథానికి తేడాలను గుర్తింపజేసింది. జీవితపు నౌకను 4 గోడల మధ్య నుండి నలుగురితో నిండిన ప్రపంచంలోకి తీసుకువచ్చింది. సమాజంలో తానొక సమర్థుడైన వ్యక్తినని, సంఘానికి పనికి వచ్చే ఒక మనిషినని నిరూపించింది. గొప్ప ఆత్మవిశ్వాసాన్ని అందించింది. ఒక్క మాటలో చెప్పాలంటే భావి జీవితానికి ఒక మార్గాన్ని నిర్దేశించింది, దృఢమైన పునాదిని నిర్మించింది, సరికొత్త ఆలోచనలను కల్పించింది. అప్పుడు వేణుకు 16 ఏళ్ళు. స్కూల్కు వెళ్ళి వచ్చేటప్పుడు జ్ఞానేశ్వరి అనే 4వ తరగతి చదువుతున్న అమ్మాయి వేణును పట్టుకున్న చెల్లెలు పావని చెయ్యిని విడిపించి తానే పట్టుకొని నడిపించింది. వేణుకు ఆశ్చర్యానందాలు కలిగాయి, భయం బిడియం కూడా కలిగాయి. పావని తప్ప ఏ ఆడపిల్ల వేణు చెయ్యును పట్టుకోలేదు. ఆ అమ్మాయిలోని ధైర్యం, చొరవ, మానవత్వం అతనికి బాగా నచ్చాయి. ఊహాలోకం నుండి భూమికి దిగి వచ్చిన శారదయ్యేనా అనిపించింది. ప్రతిరోజు తనను స్కూల్ నుండి ఇంటి వరకు చేపట్టి నడిపించేది జ్ఞానేశ్వరి స్కూల్ అమ్మాయే. ఆమె పట్ల ఎలాంటి అసహ్య భావాలు కలగకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఇట్లాంటి అమ్మాయి తన చేయి పట్టి నడిపిస్తూ నేత్రాల కాంతి దివ్యలతో తన గమ్యాన్ని చేరుస్తుందన్న ఆత్మవిశ్వాసం కలిగింది. తన జీవితానికి స్త్రీ చెదిరిపోని ఆలంబన. ఆమె తన కలలకు ఆధారం, ఆనందపు హరివిల్లు. ఆమె అతని సరికొత్త ఆశలకు ఊపిరిపోసింది, చేయూతనిచ్చింది. వేణు అంటే జ్ఞానేశ్వరికి విపరీతమైన అభిమానం, గౌరవం. ఊహల్లో ఊరించేది. కొన్నాళ్లకు సొంత ఊరికి వెళ్ళిపోయింది. ఆమె పరిచయం స్వల్పకాలమైన వేణు మనసులో మరపురాని మధుర స్మృతిగా మిగిలిపోయింది. మనిషి జీవితంలో 16 నుండి 25 సంవత్సరాల మధ్య అద్భుతమైన దశ అని చెప్పవచ్చు. ప్రతి క్షణం రంగురంగుల కలలు, సరికొత్త ఊహలు తమ భవిష్యత్తుకు రూపకల్పన చేసుకొని పునాదులు వేసుకునే దశ. వేణు జీవితం చీకటి కూపంలోకి నెట్టివేయబడిన కలల ప్రవాహం మాత్రం ఆగలేదు. కట్టలు తెంచుకొని అతనిని ఉక్కిరి బిక్కిరి చేసేవి, స్వప్నలోకాలకు కొనిపోయేవి. ఈ ప్రపంచంలో అతడు రకరకాల పాత్రలు ధరించేవాడు. ప్రజలకు దగ్గరగా ఉండాలన్నది అతని ప్రగాఢ వాంఛ. మరోసారి నేటి బాలలను భావి పౌరులుగా తీర్చిదిద్దే పవిత్రమైన ఉపాధ్యాయునిగా సంచరించేవాడు. ఇటువంటి ఊహలకు ప్రేరణ కలిగించిన కారణాలు అతడికి బాగా తెలుసు. 1, రేడియో నాటకాలలోని పాత్రలు, ఆయా రచయితల ఆశయాలు, ఆదర్శాలు. 2వది వేణుకు కంటిచూపు ప్రదర్శించిన డాక్టర్లు ఆపరేషన్ ద్వారా కంటిచూపు తప్పనిసరిగా వస్తుందని చెప్పడం. వీటిని ఆలంబనగా అతని భవిష్యత్తు ఊహలకు రూపకల్పన చేయడం, మధురలోకాలను సృష్టించుకోవడం. కానీ వయసు పెరిగిన కొద్దీ అతని అందమైన స్వప్న సౌధాలలో ఒక్కటొక్కటే కూలిపోతున్నాయి. చివరికి అతని చదువు ఉపాధ్యాయ వృత్తికి మాత్రమే పరిమితమైపోయింది. అదే దృఢమైన లక్ష్యంగా నిలిచిపోయింది. వాస్తవం చేసుకోవాలన్న ఆశ మిగిలిపోయింది. ఆ వైపు తన మార్గాన్ని నిర్దేశించుకున్నాడు. అటువంటి జీవితాన్ని సాధించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కానీ లక్ష్యం బహుదూరమైంది, కఠినమైంది. కఠోరమైన దీక్ష, పరిశ్రమ చేయాలి, సమర్థతను సాధించాలి, అవకాశాలు అన్వేషించాలి. ఇవి వేణు మనసులోని దృఢ నిర్ణయాలు. ఆ సమయం కోసం నిరీక్షించాడు. 15 రోజుల పాఠశాల సమయంలో ఆ అవకాశం వేణు చేతికందింది. ఉపాధ్యాయులు రాని సమయంలో చిన్నపిల్లలకు తానొకసారి క్లాస్ చెప్తానని రామచంద్రయ్య సార్ని అడిగాడు. సహృదయంతో అతడు అంగీకరించాడు. వేణు సంతోషానికి హద్దులు చెరిగిపోయాయి. కానీ తొలి పరీక్షలో నెగ్గుతానో లేనో అనే భయం ఒకవైపు అయితే, నిరూపించుకోవాలన్న పట్టుదల మరోవైపు. ఒకనాడు 2వ తరగతికి వెళ్ళాడు. చక్కని నీతి కథలను చెప్పాడు. పిల్లలు శ్రద్ధగా విన్నారు. ఆ ధైర్యంతో మరికొన్ని తరగతులకు వెళ్ళాడు. భయం తొలగిపోయింది, ఆత్మవిశ్వాసం ఏర్పడింది. పిల్లలు వేణుకు కథల సారని బిరుదమిచ్చారు. అతనికి సంతోషం కలిగింది. అది వేణు ప్రయాణంలో తొలి అడుగైంది. మంచి పేరు
తనకు ఆ వృత్తి కాలం ప్రసాదించిన గొప్ప వరమనిపించింది. దాన్ని సద్వినియోగపరుచుకోవాలనుకున్నాడు. మంచి పేరు సంపాదించుకోవాలనుకున్నాడు. స్కూల్ మానివేయడంతో ఆ అవకాశం దూరమైంది. కోరిక మిగిలిపోయింది. తొలి అనుభవాలు మానవుని హృదయంలో చెరిగిపోని ముద్రలవుతాయి. శక్తివంతమైన ప్రేరణలవుతాయి. తరగతిలో మొదటిసారి పాఠం చెప్పిన అనుభవం, పిల్లలు అతని పట్ల చూపిన శ్రద్ధాసక్తులు, పాటించిన నిశ్శబ్దం, క్రమశిక్షణ, రామచంద్రయ్య సార్ ప్రశంసలు అతని జీవితాన్ని మలుపు తిప్పాయి. సరికొత్త ఉత్తేజాన్ని కలిగించాయి. చూపులేని తనం దేనికి అడ్డురాదని, సాధించాలని కోరిక ఉంటే గమ్యాన్ని తప్పక చేరుకోవచ్చని, మనలోని స్థైర్యాలు లక్ష్యాన్ని చేర్చే సాధనాలని వేణు గ్రహించాడు. ఆ వృత్తి చుట్టూ రంగురంగుల స్వప్నాలు అల్లుకుపోతున్నాయి. సాయంకాలం 6 గంటలకు చెల్లెలు పావని చిన్నమ్మ కూతుర్ని కూర్చుండబెట్టి 3-4 తరగతుల లెక్కలు అర్థమయ్యే విధంగా వివరించేవాడు. ఇంగ్లీషు స్పెల్లింగులను పదాలుగా కలపడం, ఇంగ్లీష్ పేర్లు రాయడం వేణు చిన్నపిల్లలకు నేర్పుగా ఓర్పుగా చెప్పేవాడు. పిల్లలు చాలా సంతోషించేవారు. అది చూసిన వేణు హృదయం పురివిప్పి నాట్యం చేసేది. పగలంతా వారికి ఎట్లా చెప్పాలో రిహార్సల్స్ చేసుకునేవాడు. ఉదాహరణలను వెతుక్కునేవాడు. వేణు వివరించే పద్ధతి చెల్లెలు పావనికి బాగా నచ్చడం వల్ల తన క్లాసులోని స్నేహితులకు కూడా చెప్పింది. వేణు బోధనా విషయం ఊరంతా పాకిపోయింది. 10-15 మంది పావని స్నేహితులు, పై తరగతుల వారు కొందరు వచ్చి పదాలు కలపడం నేర్చుకునేవారు. ఆశ్చర్యకాలంలోనే వేణు ప్రతిభ ఊర్లోని చాలామందికి తెలిసిపోయింది. వారి ప్రశంసలను వేణు అందుకున్నాడు. దాంతో పిల్లలు పెద్దల్లో గౌరవం పెరిగింది. అతడు అంధుడు, పనికిరాని వాడన్న అపవాదు క్రమంగా దూరమైపోయింది. పైగా కన్నులు లేకపోయినా ఎట్లా చెప్తున్నాడని ఆశ్చర్యపడడం, ఆనందించడం ఎక్కువైంది. వేణును ఎవరైనా బస్టాండ్కి కానీ స్కూలుకు కానీ తీసుకుపోతున్నప్పుడు మునుపటి వల్లే కళ్ళు లేకపోతే కైలాసం లేదన్నది మర్చిపోయారు. పాపం, కళ్ళుంటే ఏ డాక్టరో కలెక్టరో ఉండేవాడు. ముఖంలో ఎంత కళ ఉంది అని ప్రశంసించడం పరిపాటైంది.